2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి సంచలన తీర్పు గురించి తెలిసిందే. డివోర్స్‌కి సంబంధించి ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఇంకా సులభతరం చేశారు. చాలా తక్కువ రోజుల వ్యవధిలోనే డివోర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పారు. ఒకసారి దీని గురించి పూర్తి వివరాలు చెప్పండి సార్. ఆ తీర్పు దేనికి సంబంధించి ఎలా ఇచ్చారు? జనరల్‌గా ప్రొవిజన్ ఏముంది అంటే సుప్రీం కోర్ట్‌లో వచ్చేసి అంటే జనరల్‌గా మనకు చట్టంలో ఉన్న ప్రొవిజన్ ఏందంటే ఎవరన్నా మ్యూచువల్ డైవర్స్ ఈ తీర్పు అనేది చాలా మంది కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. ఏందంటే అర్థం కాలేదు కూడా. డైవర్స్ 15 రోజుల్లో వస్తదంట కదా! డైవర్స్ 15 రోజుల్లో వస్తదంట కదా! ఆ! అని చెప్పి ఒకటే కాల్స్ చేస్తారు. సుప్రీం కోర్ట్ చెప్పిందంట కదా! అని చెప్పేసి. ఓకే. అది పూర్తిగా అర్థం డైవోర్స్ కాలేదు. 15 రోజులలో వస్తది. లేకపోతే డైవోర్స్ ఒక 15 డేస్‌లో ఇవ్వాలా అనేది మ్యూచువల్ డైవోర్స్‌కి సంబంధించిన ఇష్యూనే ఇది. హ్మ్. మ్యూచువల్ డైవోర్స్ అంటే ఏంది? ఇద్దరు వ్యక్తులు కోర్ట్‌కెళ్ళి అయ్యా మాకు డైవోర్స్ కావాలని అప్లై చేసుకోవడానికి మనం మ్యూచువల్ డైవోర్స్ అంటాం. హ్మ్. ఓకే. ఇద్దరు అట్లా యాక్సెప్ట్ ఎవరన్నా అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా హ్మ్. వాళ్ళు కలిసి ఉండే అవకాశం లేదు అని మీరు ఫీల్ అయితే మీరు డైవర్స్ ఇచ్చేసేయండి అనేది దాని సారాంశం సింపుల్‌గా. ఓకే. ఓన్లీ 6 మంత్స్ మ్యూచువల్ డైవర్స్ ఓన్లీ మ్యూచువల్ ఒప్పుకున్నోళ్ళే. డైవర్సే. హ్మ్. 6 మంత్స్ వరకు మనకు వెయిటింగ్ పీరియడ్ ఉంటది. ఎప్పుడైనా ఒకసారి డైవర్స్ అప్లై చేసుకుంటే మనకు 6 మంత్స్ తర్వాత డేట్ ఇస్తారు. ఆ డేట్ రోజు పోతే డైవర్స్ ఇస్తారు. హుహు. ఆ 6 మంత్స్ వరకు వెయిట్ చేయకుండా ఉండటానికి హ్మ్. ఎవరన్నా మ్యూచువల్ డైవర్స్ గనుక అప్లై చేసేసుకుంటే హ్మ్. వాళ్ళకి మీరు డైవోర్స్ వాళ్ళు కలిసే అవకాశం లేదు అని గనక మీరు ఫీల్ అయితే డైవోర్స్ ఇచ్చేయమని చెప్తున్నారు. ఓకే. ఎందుకు అది 6 మంత్స్ టైమ్ ఆ వేస్ట్ పీరియడ్‌ని అట్లా. వేవ్ ఆఫ్ చేయమంటారు. దాన్ని కూలింగ్ పీరియడ్ అంటాం. అంటే 6 మంత్స్ ఓకే. కూలింగ్ పీరియడ్‌ని వేవ్ ఆఫ్ చేయమంటారు వాళ్ళు. హ్మ్. అంటే తీసేసి డైవోర్స్ ఇచ్చేసేయని చెప్తున్నారు. హ్మ్. సో, దానికి అందరూ కన్‌ఫ్యూజ్ అయిపోయి మాకు నార్మల్ ఎక్కువ కాల్స్ వాళ్ళు ఏందంటే కూడా సార్ అది 15 రోజుల్లో వస్తదంట కదా! సుప్రీం కోర్ట్ ఇచ్చిందంట కదా! అంటే అక్కడ వీళ్ళు రాయటం కూడా హెడ్‌లైన్స్ ఏంది అంటే సుప్రీం కోర్ట్‌కు 15 రోజుల్లో డైవోర్స్ ఇయ్యొచ్చు వివాహాల అన్నారు. రద్దు అంతే. అది విషయం. మ్యూచువల్ డైవోర్స్ అని ఒకటి యాడ్ చేస్తే ఖతం అయిపోతుంది. హ్మ్. సో, దాన్ని అర్థం చేసుకోకుండా చెప్తున్నారు. సరే ఇక్కడ ఈ మ్యూచువల్ డైవర్స్‌కైనా పెళ్లైన ఎన్ని రోజులకి వెళ్ళొచ్చు? దీనికి కాలపరిమితి ఉంటుందా? దీంట్లో కూడా మళ్ళీ ఇంకో బ్యూటిఫుల్ విషయం ఉంది. హ్మ్. అందరికీ తెలియని ఒక విషయం ఏంది అంటే, ఇది ఇంతకుముందు నేను చాలా సార్లు చెప్పినా, ఆ! మళ్ళొకసారి చెప్తున్నా ఏందంటే, ఒక్కసారి పెళ్ళైన తర్వాత డైవోర్స్ అనేది ఏ డైవోర్స్ అయినా సరే, ఎక్సెప్ట్ అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ తప్ప. అంటే హ్మ్. మ్యారేజ్‌ని రద్దు చేయండి అని తప్ప, హ్మ్. మిగతా ఏ డైవోర్స్ అయినా సరే, అంటే మ్యూచువల్ డైవోర్స్ కావచ్చు, కంటెస్టెడ్ డైవోర్స్ కావచ్చు, ఏ డైవోర్స్ అయినా కూడా ఓకే. 1 ఇయర్ తర్వాత ఎయ్యాలి అని రాసుంటది చట్టాల్లో. హుహు. అంటే 1 ఇయర్ వరకు ఆగాల. కంపల్సరీ 1 ఇయర్ ఆగాలి. దాని తర్వాత మీరు డైవోర్స్ చేసుకోవచ్చు అనేది చట్టంలో ప్రొవిజన్. ఓకే. కానీ మళ్ళా అప్పటి వరకు ఆగలేని పరిస్థితి గనుక ఉంటే ఆ! ఏసుకోవచ్చు. ఓకే. మళ్ళా కానీ ఆగలేని హ్మ్. పరిస్థితి ఉంటే ఏసుకోవచ్చు. హ్మ్. ఇంకొక లూప్ ఇక హోల్ మరి మళ్ళీ. దానికి దీనికి ఏంది సంబంధం సార్ అన్నామనుకో, ఆ! ఒక ఇద్దరు వ్యక్తులు గొడవలై కలిసి ఉండలేని పరిస్థితి ఉందనుకుందాం. ఓకే. దాన్ని కోర్టు సీరియస్‌గా తీసుకోదు. వెయిట్ చేయి 1 ఇయర్ మారతారేమో. హ్మ్. ఆ 1 ఇయర్ అనే పీరియడ్ ఎందుకు పెట్టిండ్లంటే ఇద్దరు వ్యక్తులకు యాహ్! కొత్తగా పెళ్ళైన తర్వాత ఏమన్నా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి, ఆ టైం. కుటుంబ పరిస్థితులు అర్థం చేసుకోవడానికి, అలవాట్లు అర్థం చేసుకోవడానికి కొద్దిగా టైం పడతది. ఒక వ్యక్తి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి పక్కన పోగానే అక్కడ ఇమ్మీడియేట్‌లీ ఇమడలేడు. హ్మ్. అది ఎవరైనా సరే. అవును. కాబట్టి దానికి టైం పడతది కాబట్టి ఆ 1 ఇయర్ పీరియడ్ అనేది పెట్టిండ్రు. హ్మ్. జనరల్ గొడవలుండి ఊక కొట్లాడుకొని, తిట్టుకొని అయి అడ్డమైన గొడవలుంటే కోర్టు తీసుకోదు. హ్మ్. ఈ కానీ అనేది ఉన్నది గదా! యాహ్! ఆ స్పెషల్ ఒకేషన్స్ ఆ! అన్నట్టు. అంటే సంవత్సరం దాకా స ఆగొచ్చు. స రపక్కన ఆమె అమ్మాయికి పిచ్చుందని తెలిసింది మనకు. ఆ! ఇప్పుడు ఆ పిచ్చున్న అమ్మాయితోని మనం సంవత్సరం దాకా ఉండలేం గదా! సారీ. లేకపోతే అబ్బాయికి పిచ్చి ఉండొచ్చు. సారీ. లేకపోతే ఏమైనా రోగాలు ఉండొచ్చు. హ్మ్. సైకిక్ బిహేవియర్ ఉండొచ్చు. చూస్తున్నాం పెళ్లైన లేకపోతే తెల్లారే లేకపోతే ఎలాంటి ఏమన్నా అక్రమ పరిస్థితులున్నాయో. సంబంధాలు ఉండొచ్చు. హ్మ్. అంటే ఇట్లాంటి ప్రత్యేక పరిస్థితులలో ఒక వ్యక్తితో నేను కలిసి జీవించలేను ఈ ప్రత్యేక సందర్భాలలో అనుకున్నప్పుడు ఆ హ్మ్. 1 ఇయర్ ఎగ్జామ్షన్ ఏమి ఉండదు. నువ్వు ఓకే. కోర్ట్‌కెళ్ళి ఎప్పుడంటే అప్పుడు తెల్లారి కూడా అప్లై చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. అంటే దానికి ఇయాల పర్ఫెక్ట్ ఇయాల పెళ్లయితే రీజన్ తెల్లారి కూడా అప్లై చూపించాలి కదా చేసుకోవచ్చు. సార్. రీజన్ చెప్పాలి గదా! మెయిన్ అది ఇప్పుడు కదా! ఉట్టిగానే పోయి మా ఆవిడని మేము కొట్లాడుకున్నాం సార్ మాకు డైవోర్స్ ఇయ్యండి ఇయ్యరు. కొట్లాట అనేది ఎవరికైనా ఉంటదిరా నాయనా! ఓ 4 రోజులు ఆగు. ఓకే. ఆగితే అవే సర్దుకుంటాయి పో అని చెప్తారు. హ్మ్. ఈ పర్ఫెక్ట్ 1 ఇయర్ రీజన్. ఎగ్జామ్షన్ తీసుకోవాలి అంటే మనకు ఒక స్పెషల్ గ్రౌండ్స్ ఉండాలి కంపల్సరీ. ఓకే. స్పెషల్ గ్రౌండ్స్ ఏముంటాయి? ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. యాహ్! మానసిక సమస్యలు ఉండొచ్చు. హ్మ్. ఇట్లాంటియి. ఇవి చూపిస్తూ. ఇవి ఉంటాయి. ఇవి హ్మ్. కాకుండా ఇంకేమైనా మోసాలు, చీటింగ్స్ ఉంటే మళ్ళీ అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్. ఓకే. అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్‌కి టైమ్ ఏమి ఉండదింకా. ఓకే. అంటే రద్దు చేసుకునే విషయంలో ఎప్పుడు అవేమి ఉండవు. మ్యారేజే రద్దు చేయమంటే టైమ్ ఉండదు మీకు. అచ్చా! ఓకే. ఎనీ టైమ్ యూ కెన్ గో అండ్ ఫైల్ ఎ పిటిషన్. హ్మ్. ఎందుకంటే మ్యారేజ్ అబద్ధాల మీదనో, ఫోర్స్‌గా జరుగుతానో, వాళ్ళ కన్సెంట్ లేకుండా అలాంటప్పుడు. జరుగుతానో, ఇట్లాంటి సందర్భాలలో నువ్వు డైరెక్ట్ పోయి ఇప్పుడు మనం అబద్ధాలాడి పెళ్లి చేసుకున్నా ఉంటాం. అది పెళ్ళైన తర్వాత ఆ పక్కన బయటపడ్డది హ్మ్. అనుకుందాం సపోజ్. హ్మ్. బయటపడంగానే మనం పోయి ఇమ్మీడియేట్ కోర్ట్‌లో ఏసుకోవచ్చు. అయ్యా! ఈ పెళ్లి అనేది అబద్ధాల మీద జరిగింది. హ్మ్. సో, ఈళ్ళు ఈ అబద్ధాలాడి ఈ పెళ్లి చేశారు కాబట్టి ఇది నిలబడే అవకాశం లేదని చెప్పి మనం అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్
ఓకే. అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ ఇంతకుముందు చెప్పినట్టు అబద్ధాలు ఆడడం ద్వారా కావచ్చు, కోర్షన్ అంటే భయపెట్టి. మొన్న మా ఓకే. దగ్గరకు ఒక కేసు వచ్చింది జనరల్‌గా అందరికి అర్థమయ్యే భాషలో. ఆ అమ్మాయిని వాడు బాగా ఫోర్స్ చేసి, ప్రేమిస్తున్నాను ఎంబడి పడి ఫోర్స్ చేసి, నువ్వు నన్ను చేసుకోకపోతే నిన్ను చంపేస్తా, లేకపోతే మీ ఇంట్లో చంపేస్తా, పొడి చేస్తా, నరికేస్తా అని చెప్పి బాగా ప్రలోభపెట్టిన అమ్మాయిని. ఆ అమ్మాయికి అసలు ఇంట్రెస్ట్ లేదు మ్యారేజ్ అనేది జనరల్‌గా. ఓకే. కానీ ఏంది, అరే వీడిని పెళ్లి చేసుకోకపోతే వీడు అనవసరం నన్ను చంపేస్తాడు, వాళ్ళని చంపేస్తాడు అని భయం కొద్దీ పెళ్లి చేసుకుంది. ఓహ్ గాడ్. పెళ్లి చేసుకున్న తర్వాత ఇక అటు ఇటు తెలిసి అంటే ఇందులో తెలిసింది. అప్పుడు అందరు కలిసి కౌన్సిలింగ్ ఇచ్చి ఏమైంది వాట్ ఈస్ దిస్ అంటే, ఇప్పుడు నేను చేసుకోకపోతే చంపేస్తాను చేసుకున్నా. మిమ్మల్ని చంపేస్తాను, నన్ను చంపేస్తాను, నాకు భయం అయింది, ఏం చేయాలో అర్థం కాలే. సరే కడతాను కదా, తాళి కడతానని చేసుకున్నాను. సో ఈ మ్యారేజ్ని ఏమంటాం మనం, కోర్షన్ అంటాం. కోర్షన్ కానీ, అండు ఇన్ఫ్లుయెన్స్ కానీ, వితౌట్ కన్సెంట్ అని కానీ, ఫోర్స్ అని కానీ, ఇవన్నీ మనం ఈ పదాలను ఉపయోగించి ఏం చేస్తామంటే, ఆమెకి విల్ అగైన్స్ట్ అంటే ఆమె ఫ్రీ కన్సెంట్ లేకుండా మ్యారేజ్ జరిగింది కాబట్టి దాన్ని రద్దు చేయండి అని చెప్పే అవకాశం మనకు ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సార్ వివాహ డెఫినెట్లీ రద్దుకి? అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసినాం కూడా అట్లా. ఇంకా కొన్ని సందర్భాలలో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంకో కేసు వచ్చింది మాకు. రీసెంట్గా పెళ్ళైంది, జస్ట్ ఒక 2 months అయింది పెళ్ళై. పెళ్ళైన తర్వాత కూడా ఆ అమ్మాయి ఇంకా ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తుంది. పెళ్ళికి ముందు నుంచి ఉన్నారు వాళ్ళిద్దరు, పెళ్లి తర్వాత కూడా అది కంటిన్యూ అవుతున్నది. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ విత్ 2 boys. ఓకే. సో హస్బెండ్కి తెలిసింది అంతే, దాని మీద కూడా కంపల్సరీ అది చేసేసుకుంటాం. సో ఇట్లాంటి సందర్భాలలో మన అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్, దీనికి టైం లిమిటేషన్ ఏమి ఉండదు. ఇక మిగతా అయినా ఎక్సెప్ట్ ఏమైనా ప్రత్యేక పరిస్థితులు అనుకుంటే మళ్ళీ దానికి మనం డైవర్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మొన్న ఒక కేసు వచ్చింది, అబ్బాయి ఇంపార్టెంట్, ఇక 1 year దాకా ఆగేందుకు దానికి. సో స్పెషల్ కాజ్ కింద అయ్యా ఈయన ఇంపార్టెంట్, నాకు అవసరం లేదు ఇంత టైం అని చెప్పేసి అట్లా. సో డివోర్స్ కి వెళ్ళారా? డైవర్స్ ప్రతి మనం ఏం చెప్తాం ఫైనల్గా అంటే ఏంటంటే, చట్టంలో ఎన్ని ప్రొవిజన్స్ అయితే ఉంటాయో ప్రతి ప్రొవిజన్కి మళ్ళీ ఎగ్జామ్షన్ ఉంటుంది. ప్రతి ప్రొవిజన్ ఉంటుంది, దానికి ఎగ్జామ్షన్ ఉంటుంది, ప్రొవిజన్ ఉంటుంది, ఎగ్జామ్షన్ ఉంటుంది. చట్టం చెప్పడం కంటే ఎక్కువ మనం ప్రొవిజన్స్ చెప్పగలిగితే అప్పుడు చట్టం ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే అందరు చట్టాన్ని చెప్తారు. ఎందుకంటే నాకు రెగ్యులర్గా రోజుకు ఈ క్వశ్చన్స్, రోజుకు ఒక 50-60 క్వశ్చన్స్, ఒక రిపీటెడ్ క్వశ్చన్స్ రోజు వస్తుంటాయి అన్నట్టు. 1 year వరకు ఆగాలంట కదా సార్ అంటారు. మరి అది పిచ్చిది కదరా నాయన, నేను రాత్రి చంపేస్తే ఏం చేస్తావు అంటే, ఉంటా సార్ ఏమంటే 1 year ఆగమంటారు కదా అంటాడు. ఆగే ప్రయోజనం ఏం లేదు. You can go and file a petition, divorce petition. ఇంకొక అవకాశం కూడా ఉందని తెలియదు చాలా మంది. అది ఈ పైదే ఇంటర్. ఇంకా ఇప్పుడు మనము చట్టం చదవటం అంటే ఏంది, జనరల్ అందరికి అర్థమయ్యే భాషలు చెప్తానండి. చట్టం చదవటం అంటే అడ్వర్టైజ్మెంట్ చూడటం లాంటిది. అప్ టు 50% డిస్కౌంట్ అంటాడు, పైన ఒక స్టార్ మార్క్ పెడతాడు. ఈ 50% డిస్కౌంట్ ఇంత పెద్దగా ఉంటుంది, ఆ స్టార్ మార్క్ ఎవరు కనిపించదు. మన దృష్టి అంతా 50% మిన్నే ఉంటుంది, కండిషన్స్ అప్లై అనేది చూడరు. సో చట్టం కూడా అంతే. మనం పైన చదివేది ఒకటి ఉంటుంది, జనరల్గా చదువుకుంటూ పోయేది ఒకటి ఉంటుంది. ఆ చదవటం వెనక బిహైండ్ ద రీజన్స్, దాని రీజన్ ఏముంటుంది, దాని ఎగ్జామ్షన్ ఏముంటుంది, వేరే ఉంటుంది. ఆ రీజన్స్ ఎగ్జామ్షన్స్కి ఎవరికైతే అర్థమవుతాయో వానికి చట్టం కథ నాకు అర్థమవుతుంది. లేదంటే ఆ చట్టం ప్లేన్ చదువుకుంటా పోతే ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే సంవత్సరం వరకు ఆగాల్సిన అవసరం అయితే లేదు. డైవర్స్ విషయంలో కానీ, అనల్మెంట్ మ్యారేజ్ విషయంలో కానీ స్పెషల్ ప్రొవిజన్స్ కింద మీరు 1 year వరకు ఆగాల్సిన అవసరం లేదు. మ్యారేజ్ అయినా తెల్లారి కూడా మీరు వేసుకోవచ్చు. ఎందుకంటే ఒక కేసు నేను చేసిన, మ్యారేజ్ అయినా తెల్లారేసి విత్ ఇన్ 1 year డైవర్స్ తెచ్చిన. 1 year అయితే పడుతుందా సార్? మ్యారేజ్ అయినా తెల్లారి డైవర్స్ వేసినాం. తెల్లారి వేశారు, ఆ తర్వాత కూలింగ్ పీరియడ్ ఉండదా సార్? ఇంతకీ మనం మాట్లాడేది అదే కదా, దేని లేదని చెప్తున్నా. దేనికి చెప్పండి, ఆమెకు పిట్స్ రాత్రి మొత్తం కొట్టుకుంటూనే ఉంటుంది బెడ్ మీద. ఆమెకి ఏమైనా సెక్సువల్ థాట్స్ వచ్చి, లేకపోతే ఎవరైనా మొగుడు దగ్గరకు వస్తున్నా అంటే ఫిట్స్ వచ్చి మొత్తం బిగపోతుంటుంది ఆమె బాగా విపరీతంగా. పొద్దుల పెళ్ళి, సాయంత్రం రాత్రి ఫస్ట్ నైట్, ఆ తెల్లారి కోర్టులో డైవర్స్. ఆ అమ్మాయి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే వాడు ఎప్పటి నుంచో 15 సంవత్సరాలు ట్రీట్మెంట్ చేస్తుండట. ఆ అమ్మాయికి చెప్పకుండా పెళ్లి చేశారు. పెళ్ళి ఏమనుకున్నారంటే పెళ్ళి అయితే సెట్ అయిపోతుంది, ఈమె మొగోని చూడంగానే ఫిట్స్ వస్తుంది అంటే, ఆ సెక్షువల్ ఫీలింగ్స్ ఎప్పుడైతే రాగానే ఈమెకి వస్తుంది అనే ఫీలింగ్ కదా. మొగుడు అయితే కొద్దిగా దగ్గర ఉంటాడు, సరే పెళ్ళైందనే ఊహ ఉంటుంది, వేరే అబ్బాయిని చూసి అట్లా కానీ వీళ్ళు ఏదో ఊహించుకొని చేసేసాను. ఇప్పుడు ప్రతిరోజు రాత్రి ఫిట్స్ వచ్చి అమ్మాయితో వాడు కాపురం చేస్తాడు. సో ప్రొవిజన్స్, ప్రతి దానికి ఒక చట్టం ఉంది, ప్రొవిజన్స్, చట్టం ఉంది, ప్రొవిజన్స్, రీజన్స్ ఉంటాయి. అది సో సంవత్సరం దాకా ఆగాల్సిన అవసరం లేదంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ అండి.